హియర్ వి ఆర్. మనం ఈ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. చాందిని మరియు నందిని వేర్వేరుగా ఒక పనిని వరుసగా 20 రోజులు మరియు 30 రోజుల్లో పూర్తి చేయగలరు. చాందినితో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజులలో వారు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు. అంటే ఇక్కడ మనకి ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేట్. అంటే ఇక్కడ చాందిని వస్తే నెక్స్ట్ నందిని, ఇక్కడ నందిని ఇట్లా ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్తే వాళ్ళిద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. కండిషన్ ఏంటి? ప్రత్యామ్నాయ రోజులు అంటే ఆల్టర్నేట్గా. ఇలా ఉన్నప్పుడు సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, చాందిని ఒక రోజులో చేసే వర్క్, చాందిని ఒక రోజులో చేసే వర్క్, ఒకరోజు చేసే వర్క్. యాక్చువల్గా చాందిని ఎన్ని రోజులు ఉంది మనకి? 20 days ఉంది. ఒక రోజులో చేసే వర్క్ ఏమవుద్ది? 1/20. నెక్స్ట్ నందినిది 30 days ఉంది. ఈమెది నందిని ఒక రోజులో చేసే వర్క్ ఏమవుద్ది? 1/30. ఇక్కడ మనం జనరల్గా అయితే టోటల్ డేస్ అన్నప్పుడు రెండింటిని యాడ్ చేసేసి టోటల్ డేస్ ఇద్దరు కలిసి ఈ రోజులో చేస్తారు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చింది మనకి ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ డేస్ అన్నప్పుడు మనకి రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది 2 రోజుల్లో చేసే వర్క్ వస్తుంది. 2 రోజుల్లో చేసే వర్క్, ఓకేనా. సో 2 రోజులలో చేసే వర్క్ అన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలి మనం. 1/20 ప్లస్ 1/30. సో సింప్లిఫై 60, ఓకే. 23 జా ప్లస్ 32 జా, సో 5/60 కదా, 5/12 జా అంటే 1/12. ఈ 12ని మనము పేరుగా ట్రీట్ చేయాలి, అంటే 12 జతలుగా ట్రీట్ చేయాలి. ఇక్కడ 2 రోజులు అంటే 12 జతలు అంటే పూర్తి చేయడం. ఇద్దరు కలిసి ప్రత్యామ్నాయ రోజుల్లో అంటే ఇద్దరు కలిసి ప్రత్యామ్నాయ, కండిషన్ ఏంటి? ప్రత్యామ్నాయంగా, షార్ట్గా రాస్తున్నా, ప్రత్యామ్నాయంగా చేయడానికి ఇద్దరు కలిసి, కండిషన్ ఏంటి? ప్రత్యామ్నాయంగా చేయడానికి, కలిసి చేయుటకు రోజులు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? రోజులు అంటే మనం ఈ 12 ఇంటూ, ఓకేనా, ఇక్కడ 2 రోజులు 2తో ఇంటూ చేయాలి. ఇది ఇంపార్టెంట్. అంటే మనకు ఆల్టర్నేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 2 రోజుల్లో చేసే వర్క్ వస్తుంది. జనరల్గానేమో యాక్చువల్గా మనకు టోటల్ వర్కింగ్ డేస్ వస్తాయి, కానీ ఇక్కడ ఆల్టర్నేట్ అన్నందుకు 2 రోజుల్లో చేసే వర్క్ ఇది, ఓకేనా. కాబట్టి ఇది మనం 12 జతలుగా ట్రీట్ చేయాలి. 12 జతలు ఇంటూ 2 రోజులు అంటే 2, అంటే మొత్తం 12 to 24 డేస్లో వాళ్ళు వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఓకేనా. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.